హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇందులో మొత్తం యూనివర్సల్ స్టూడియోస్ అంతా కవర్ చేశాను. 80% కవర్ చేశా. సో మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూడండి. లెట్స్ గో. అండ్ ఇది ఎంట్రన్స్. ఇక్కడి నుంచి టికెట్ చూస్తారు. మన ఆన్లైన్లో తీసుకున్న టికెట్స్ ఇక్కడ చూపించి లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్ళాక ఇంకా ఆ రోజంతా మనకి రైడ్స్ అన్నీ ఫ్రీ అన్నట్టు. నెక్స్ట్ డే వెళ్తే మళ్ళీ ఆ టికెట్ అనేది పనిచేయదు. అంటే మేము 1 డేకి తీసుకున్నాం టికెట్. కావాలంటే 1 వీక్కి 1 మంత్కి అట్లా ఏవో ఉంటాయి, అలా కూడా తీసుకోవచ్చు. అంటే మనకి డేకి డిక్రీజ్ అవుతుంది అనమాట టికెట్ ప్రైస్. అలా కూడా ఏదో ఉంటుంది. చెక్అవుట్ ఇన్ ఆన్లైన్ అంతే. ఆన్లైన్లో చెక్ చేసుకుంటే వీ కెన్ నో. ఇందాక చూసిన రైడ్ ఫస్ట్ రైడ్, అది పాండా ఎక్స్ప్రెస్. పాండా ఎక్స్ప్రెస్ అనేది ఒకటి కార్టూన్ ఉంటుంది కదా, అది 3D విజువలైజేషన్లోని మనకు అక్కడ ఉంటుంది అనమాట. Come. లోపల రైడ్ అయితే క్రేజీ ఉంది అసలు. మీరు ఎప్పుడైనా సరే కంపల్సరీగా వెళ్ళాలి ఇక్కడికి. చాలా అసలు నిజంగా మనం హ్యారీ పాటర్ దీంట్లోకి వెళ్ళినట్టు అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ క్యారెక్టర్స్ డూప్స్ లాగా రెడీ అయ్యి అక్కడ నించుంటున్నారనమాట. వాళ్ళతో ఫోటో నార్మల్గా ఏదో సరదా. ఇంకా చిన్నపిల్లలు చూడండి ఎంత మంచిగా రెడీ అవుతున్నారు క్యారెక్టర్స్ కింద. మధ్యలో చిన్న కార్టూన్ రైడ్స్ అవి చూసుకొని ఇప్పుడు స్టూడియో టూర్ అనమాట. అంటే ఇక్కడ హాలీవుడ్ మూవీస్ని షూట్ చేస్తారు కదా, అవి ఎలా జరిగాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ చిన్న మనకి రామోజీ ఫిలిం సిటీలోని ఎలా తిప్పుతారు ఒక బస్సులోని, అలాగా ఇక్కడ చిన్న వ్యాన్స్ అనమాట. క్యూలో నించోవాలి. బాగుంటుంది ఇది కూడా. చిన్న చిన్న రైడ్స్ లోపలే కూర్చోబెట్టి ఎక్స్పీరియన్స్ చేయిస్తారు. చూడండి, మీకే నచ్చుతుంది. ఇంగ్లీష్ మూవీస్ చూసే వాళ్ళకి నాకు తెలిసి ఇవి ఐడియా ఉంటాయి. Stages, they can literally go from their office to set without ever leaving the building. Some of our sound stations are given nicknames. Those were Eden. It's over here on your right. So if you've seen the posters, the t-shirts, the keychains, right behind you is the artwork that used to be work done. We're now turning into our London Square. You can see New York. డిఫరెంట్ కార్స్ చూసారా ఎన్నున్నాయో. Jurassic Park: The Lost World. That was the second in the series, also directed by Steven Spielberg. Yeah, of course, starred Julianne Moore, Vince Vaughn, Jeff Goldblum. Oh no! Yeah, just coming out to play, say hello, wake you up. Don't be sleepy. Every ride at Universal has some sort of water effect. If you didn't already know, now you know. That giant mobile lab was down naturally, and it looks like rain. We can create very fine mist or total torrential downpours, just the twist of a nozzle. This is too much rain for Old Mexico, so we can just turn the nozzle off. That's great. Oh no! Watch out for your cell phones. Who's the geek boy now, you spaz? That effect is brought to you by thousands of gallons of water rushing down the hill. We will
cycle it to the top for the next tram demonstration. Flash Plus was seen in a movie called Big Fat Liar, starring Frankie Muniz, Amanda Bob. Could be a dolphin. Let's keep it positive. There's David. Hey, David, can you check on that? David. No, that does not look good for him. Get out of there, man. I keep telling you, the gas tank. They tested him and built him right here in LA at Universal. They tested his mechanics. Oh, that's just my friend Norm. You know, Norman Bates from Psycho. All right, stay back, everyone. You should be more afraid of him than he is of you. We are now entering one of the most epic crash sites ever created here in the backlot. This is the crash site from War of the Worlds, directed by Steven Spielberg, starring Tom Cruise and Dakota Fanning. We will take another picture stop, but please stay seated. Here's the production designer Rick Carter to tell you about Steve's vision. ఇంకా చాలానే ఉన్నాయి. లోపల కూర్చొని తీయకూడదు వీడియోస్. అలాంటివి అయితే నేను రిస్ట్రిక్టెడ్ వీడియో ఏరియా దగ్గర వీడియోస్ అయితే తీయలేదు. ఏంటంటే ఏవైనా మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీస్వి రియలిస్టిక్గా వాళ్ళు నించొని మాట్లాడుతున్నట్టు అట్లాంటి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ స్టూడియో టూర్ అనేది మీరు కంపల్సరీ వెళ్ళాలి ఇప్పుడొకప్పుడు. స్టూడియో టూర్కి ముందే వెళ్ళిపోయాము, ఎందుకంటే త్వరగా క్లోజ్ చేస్తారని చెప్పేసి. సో అది అయిపోయిన తర్వాత, అది మెయిన్ యాక్చువల్గా యూనివర్సల్ స్టూడియోస్లోని, అది కంపల్సరీ విజిట్ చేయాలి. దాని తర్వాత మిగతా రైడ్స్ ఏమైనా సరే. ఇప్పుడు మిగతా రైడ్స్ కానీ అన్నీ చూడడానికి వచ్చాం. ఇప్పుడు మమ్మీ రైడ్ అనమాట. అన్ని రైడ్స్ బాగున్నాయి, అసలు క్రేజీ ఉన్నాయి. కంపల్సరీ విజిట్ చేయాలి. Have fun storming the castle. Dad should taught me. He taught me. Yeah, it's okay. Please use my thumbnail to poke you. Good, good. Yeah, ఈ రైడ్కి ఏదో టోపీలు ఇచ్చాడు. జస్ట్ ఒక డ్రైవింగ్ అంటే అదే మనకు ఆ ఫీలింగ్ ఇస్తాడనమాట.
అది పెట్టుకుంటే మనకి డైరెక్ట్ 3D మనం గేమ్ నిజంగానే మనం ఆడుతున్నట్టు ఉంటుంది ఫీల్. తెలియకుండానే అప్పుడే నైట్ అయిపోయింది. చూడండి ఎంత చీకటి అయిపోయిందో. చీకట్లో కూడా బాగుంది అసలు బయట అంత వ్యూ. Remember that as you continue your training, I will teach you a piece all I can. But all he wants is that all smart. So he Once these gates open, I'll slide back on the floor. ఇక్కడ ఏమేమి రైడ్స్ ఉన్నాయో ఈ బోర్డు మీద ఉన్నాయన్నమాట అన్నీని. మ్యాక్సిమం 85% అన్నీ కవర్ చేసాం. ఇక్కడ నైట్ వ్యూ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? కైలాసగిరిలో టాప్ వ్యూ ఎలా ఉంటుంది అలానే ఉంది కదా. the Groomobile. Crisscrossing, seat switching, we will have to stop your minion training. Welcome to Universal Studios Hollywood. అది యూనివర్సల్ స్టూడియోస్. మీకు నచ్చింది అనుకుంటున్నా. మొత్తం మ్యాక్సిమం కవర్ చేసా. రియలిస్టిక్గా కావాలంటే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి పక్కా. Day 4 in California and Day 5 in USA. హనుమాన్ మూవీకి వచ్చాము. సూపర్ అసలు హనుమాన్ మూవీ నాకు దగ్గర చాలా నచ్చింది. Day 5 in California టెంపుల్కి వెళ్ళా అనమాట. అదే ఫస్ట్ ఇప్పటికి వచ్చి అసలు మళ్ళీ వెళ్ళలేదు. తర్వాత మా చెల్లి స్కూల్లోని టోర్నమెంట్ అయింది బాస్కెట్బాల్. సో షీ ఈజ్ మై సిస్టర్ 30 నెంబర్. బాగా ఆడారు గేమ్ మొత్తం. 2 స్కూల్స్ మధ్యన అనమాట పోటీ. ఆ రోజు నైట్ 11కి మళ్ళీ ఫ్లైట్. సో బ్యాక్ టు ఎయిర్పోర్ట్. చూడండి కుక్క పిల్లల్ని భలే మోసుకెళ్తున్నారుగా. రిటర్న్ వచ్చేటప్పుడు చార్లెట్లోని లే ఆఫ్ ఉందన్నమాట. ఎక్కడో ఒక టెర్మినల్లో దింపాడు. అక్కడి నుంచి బ్యాగేజ్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్తే అక్కడ మా కాలేజ్ వాళ్ళు వెహికల్ పంపిస్తా అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే స్ప్రింగ్ స్టూడెంట్స్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు అప్పుడు చాలామంది ఉన్నారనమాట. సో అందుకనే ఒక వ్యాన్ అరేంజ్ చేస్తా అని చెప్పేసి కాలేజ్ వాళ్ళకి ఫామ్ పెట్టారు. అది ఫిల్ చేసి ఉంచాను. ఇంకా ఆ రోజు లక్కీగా కార్లో వెళ్ళిపోయాను అనమాట ఫ్రీగా. అప్పుడు స్నో పడింది కదా. సో పైన ఉన్న స్నో అంతా ఐస్ అలా ఫామ్ అయ్యి ముందుకు పడిపోతుంది అనమాట. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.